హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము పుదీనా మరియు కొత్తిమీరతో చట్నీ చేసుకుంటాను అండి. దీనికి నువ్వులు, జీలకర్ర, ఎల్లిపాయలు, కొత్తిమీరలు, పచ్చిమిరపకాయలు, కొంచెం మనకు సరిపోను చింతపండును తీసుకోవాలి. చింతపండు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే మనము టమాటాను కూడా వేసుకోవచ్చు. నేను ముందుగా పచ్చిమిరపకాయలు, అలాగే నువ్వులు, జీలకర్ర, కొత్తిమీరలు వేసి అవి వేయించి పెట్టుకున్నాము. అలాగే దాని తర్వాత మనము కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను, పుదీనాను రెండు కలిపి మనం ఒకసారి పచ్చిమిరపకాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్లో మనము దీన్ని వేయించుకోవాలండి. మంచి దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనియాలి. మీకు చింతపండు ఇష్టం లేకపోతే టమాటా అయినా వేసుకోవచ్చు, లేకపోతే దీనిలో నువ్వులు కాకుండా పల్లీలు కూడా మనము వేసుకోవచ్చు. ఎవరికి ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. ఈ పుదీనాను ఈ కొత్తిమీరను చాలా మంచిగా నూనెలో చక్కగా ఉడకనియాలి. ఎందుకంటే నేను కాడలు ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే మనం మిక్సీ పెట్టుకుంటాం కనుక. రోట్లో అయితేనేమో కొంచెం నూరడం కష్టం అవుతుంది. మిక్సీ జార్లో కనుక ఏం కాదు, ఎందుకు కాడలను వేస్ట్ చేయాలని చెప్పి నేను ఎక్కువ కొంచెం కాడలతోనే వేసేసుకున్నా. దీనికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. దీన్ని మంచిగా నూనెలో ఇలా 2-3 సార్లు కలుపుకుంటే ఉడికిపోతుంది. దీన్ని ఉడికిన తర్వాత మనము కొంచెం చింతపండు వేసి, పులుసు అయితేనేమో కొంచెం మంది మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. చింతపండు అయితేనేమో మనము ఇలా ఈ కొత్తిమీరను, పుదీనా గోలిచ్చేటప్పుడే వేసుకోవాలి. దీనిలో కొత్తిమీరలో జీలకర్ర, ఎల్లిపాయలు అన్నీ వేసుకుని కదా, ఉల్లిగడ్డ కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీనిలో ఒక చిన్న ఎల్లిగడ్డ అంతా చింతపండుని వేసుకొని దానిలో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలండి. మనకు ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు ఫస్ట్ మనము పచ్చిమిరపకాయలను, నువ్వులను వాటిని పట్టేసుకున్న తర్వాత ఈ ఆకును అనేది పట్టుకోవాలి. ఎందుకంటే అది ఒకసారి అయితే మనకు మిక్సీ తిరగదు, మిక్సీ జారు. మనం చింతపండు అలా వేసుకోవడం ఇష్టం లేకపోతే కొంచెం చారులాగా పులుసు విసికి కూడా పోసుకోవచ్చు. ఇలా చేసుకోవడం ఎంతమందికి ఇష్టం, ఎంతమంది చేసుకున్నారో వరకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోకు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నువ్వులు, ఎల్లిపాయలు, జీలకర్ర అంతా ఒకేసారి పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మనము మళ్ళీ మనం గోలించుకున్నటువంటి పుదీనా, కొత్తిమీరలు వేసుకోవాలి. మనం ఇష్టం ఉంటే పోపు వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. మేమైతే ప్రస్తుతానికి పోపు వేసుకోలేదు, చట్నీ మిరిగిపోయింది అంతే.